అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్ సుంకరి. ఇంట్ల ఈగల మోత, బయట పల్లకి మోత. ఏమంటే మన తమలపాకులు, కరివేపాకు ఆకులు వేయించుకోవడానికి పెంక లేదు కానీ ఆదివారం నాడు లగ్గం మీ ఇంటిలో 10 అందరు రావాలి, ఒక్కరు కూడా మర్చిపోవద్దు, తప్పకుండా లగ్గానికి హాజరు కావాలన్నట్టే ఉంది మన రాష్ట్రంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సీఎం సార్ చేస్తున్న పని చూస్తుంది. ఏమంటాడు, నిన్న ఢిల్లీకి పోయి నేను తెలంగాణ మోడల్ను క్రియేట్ చేయబోతున్నా, ఇంకా ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటే మీరు అందరు సహకరించాలని చెప్పేసి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రిని, ఇతర రాష్ట్రాల పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులని బతిలాడి వచ్చిండు. ఏం తెలంగాణ మోడల్ చేస్తాడో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఏం లేదు. అండ్ గ్లోబల్ సమ్మిట్ పెడతారట ఒకటి, గ్లోబల్ సమ్మిట్. నేను ఆర్టిఫిషియల్ ఇంట్లో A1 సిటీ కడుతున్నా అయ్యా, ఫ్యూచర్ సిటీ కడుతున్నా, తెలంగాణలో ఎక్కర్లేని, ప్రపంచంలో ఎక్కర్లేని ఫ్యూచర్ సిటీ కడుతున్నా. ఫ్యూచర్ సిటీ అంటే ప్రపంచం అంతా ఇట్లా తొంగి చూడాలి. ఆ తెలంగాణ దిక్కు, ఆ ఫ్యూచర్ సిటీ దిక్కు తొంగి చూసి ఇక్కడ వచ్చి కోర్సులు చేసి చదువుకొని నేర్చుకొని పోయి దేశాలలో తెలంగాణ ఫ్యూచర్ సిటీ గురించి చెప్పుకోవాలి. అసలు ఫ్యూచర్ సిటీ కడుతున్నా, మీరు అందరు వచ్చి చూడరు, గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నా అని చెప్పేసి పోయి పత్రికలు వంచి వచ్చింది. ఏం గ్లోబల్ సమ్మిట్ సారు? అసలు ఈయన తెలంగాణలో ఎట్లా ఉంది, హైదరాబాద్లో ఎట్లా ఉంది, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి? శాంతి భద్రతలు ఏమన్నా ఉన్నాయా? చేతులు అరచేతులు ఉన్నాయా? ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఆరోగ్య వ్యవస్థ ఎట్లా ఉంది రాష్ట్రంలో, విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, వీటి మీద ఏమైనా సోయి ఉందా? ఒక్క దిక్కు హాస్టళ్లల్లా పిల్లగాళ్ళు పురుగుల పువ్వు వెళ్తున్నారు, మాకు ఈ భూమి ఎట్లా తినాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆ కొండిన గిన్నెల పురుగుల పువ్వు సాంబార్, నీళ్ళ సాంబార్ అవి పట్టుకొని రోడ్ల మీద కూర్చొని చూడండి మా పువ్వు ఎట్లా పెట్టుకో, గిసండి పువ్వు మేము ఎట్లా తినాలి, మీరైతే తింటారా, మీకేమో పెరుగన్నాం మాకేమో పురుగులు అన్నామా అని రోడ్ల మీద కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తారు. ఇంకో దిక్కు గవర్నమెంట్ గురుకుల హాస్టళ్లలో పిల్లలు ఇప్పటి వరకు 100 మంది పిల్లలు చచ్చిపోయారు. దానికి ఒక్కనాడు పోయి ఏమైంది బిడ్డ, ఎట్లా బిడ్డ అని చేసింది లేదు. ఇక్కడ మీది కంటి తుడుపు చర్యలు చేశారు. ఇంకా మీకు ఎవరన్నా నాణ్యమైన ఫుడ్ హాస్టళ్లలో విద్యార్థులకు పెట్టకపోతే మీ జాబులు తీస్తా, కేసులు పెడతా, తోడుకలు తీస్తా, పేగులు మెడలు వేసుకుంటా, బోటి కొడతా, తలకాయ కూర కొడతా అని మాట్లాడినారు. ఇప్పటికీ గురుకుల వ్యవస్థలో మొన్న పిల్లలందరూ అసలు మధ్యాహ్నం భోజనం తిని దవాఖానలో కక్కుడు ఎరుపుడు పెడితే దవాఖానకి వేసుకుపోయారు. టీచర్లు వాళ్ళ పిల్లలు, చుట్టుపక్కల అందరూ సంకలాలు ఎత్తుకొని 7, 8, 9వ తరగతి పిల్లగానే ఆ హాస్టల్ సబ్మిట్ పెట్టు, విద్యా వ్యవస్థ మీద ఎడ్యుకేషనల్ సబ్మిట్ పెట్టు. మా తెలంగాణలో నా పరిపాలనలో, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎడ్యుకేషన్ సబ్మిట్ పెట్టిన రారయ్య. మా గవర్నమెంట్ గురుకుల హాస్టల్ చూడరు ఎంత బాగా ఎంత చక్కగా ఉన్నాయో, ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలకు పెట్టే భూగోళ చూద్దరు ఎంత చక్కగా ఉన్నాయో అని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ సబ్మిట్ పెట్టు. అన్ని రాష్ట్రాలను, ప్రపంచ దేశాలను విడిచిపెట్టు. లేదు ఎడ్యుకేషన్ సబ్మిట్ వద్దు, పిల్లగాళ్ళందరూ తిరగబడతారేమనుకున్నాం. హెల్త్ సబ్మిట్ పెట్టు. ఒక హెల్త్ సబ్మిట్ పెట్టి గాంధీ దవాఖాన్ల, ఉస్మానియా దవాఖాన్ల, జిల్లాల ఈ నల్గొండ దవాఖాన్ల, వరంగల్ MGMల, నిజామాబాద్ దవాఖాన్ల, జగిత్యాల దవాఖాన్ల, అన్ని దవాఖాన్లలో హెల్త్ సబ్మిట్ పెట్టి దవాఖానలో వసతులు ఎట్లున్నాయి, ఏమంటారు, జ్వరం వస్తూ కూర్చొని సూది లేదు, గ్లూకోజ్ లేదు. బస్తీ దవాఖానలో బీపీ గోళీలు ఉత్తగిచ్చేది. బీపీ గోళీలు పోతే డాక్టర్లకు బీపీ వస్తుంది. ఎక్కడ గోళీలే, గవర్నమెంట్ మాకు గోళీలు పంపిస్తలేదు అని చెప్పేసి తల్లి బిడ్డలను ఏమంటారు, ఒక మహిళ గర్భవతి అయిన కాడికి వెళ్ళి ఆమెకు డెలివరీ అయిన దాకా, ఆ పిల్లగాడు 3 నెలలు 6 నెలలు వచ్చిన దాకా కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ KCR కిట్ అని, ఆ అమ్మ ఒడి అని, తల్లి ఒడి అని, ఆ నెల ఏమంటారు వాళ్ళకు పోషకాహారం కోసమని అవి పంపించేది. ఇప్పుడు అవి బంద్ అయినాయి. దవాఖానలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో నార్మల్ డెలివరీలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ దవాఖానలు పోతున్నారు, మళ్ళీ ఆపరేషన్లు అవుతున్నాయి. గవర్నమెంట్ దవాఖానలో వస్తువులు లేవు. 10 ఏళ్ల కింద ఉన్న వస్తువులు 2 ఏళ్ళకి వెళ్ళిపోయినాయి. ఎక్కడ పోయినాయి? వీల్ చైర్లు లేవు. గర్భిణీలు నొప్పులు వస్తుంటే అలా లోపల తీసుకోదామంటే ఆ ప్రసూతి దవాఖానలో వీల్ చైర్లు లేవు. డెలివరీ అయినాక పిల్లలు సంకల పిల్లలు ఎత్తుకొని ఇంటికి పోదామంటే ఫ్రీగా అమ్మఒడి దాకా మన వెహికల్స్ వచ్చి ఇంటికి అడుగులు వచ్చేటివి. లేక ఇక జగిత్యాల దవాఖానలో ఎండలో కూర్చుంది తల్లి బిడ్డను వేసుకొని. ఎక్కడ దిక్కులేక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని ఇంటికి పోయారు. ఇది హెల్త్ సిస్టమ్. హెల్త్ సబ్మిట్ అని పెట్టురి. మంచిగా మొత్తం ప్రపంచ ప్రతినిధులని, అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పిలిచి గవర్నమెంట్ దవాఖానాలు తిప్పురి. ప్రైవేట్ దవాఖానాలు మంచిగా ఓపెనింగ్ చేస్తావు, రిబ్బన్ కటింగ్ చేసేస్తావు. హెల్త్ మన ఏంది ఈ ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఏంది? సర్కారు దవాఖానాలో పోయి ప్రాణాలు తీసుకోవాలన్నా ఇక శాంతి భద్రతల పెట్టు. గ్లోబల్ పీస్ సమ్మిట్ తెలంగాణ అని పెట్టు. శాంతి భద్రతల పీస్ సమ్మిట్ పెట్టు. గంజాయి దాగి రోడ్ల మీద ఎగబడి రోడ్ల పెట్టు పోయేటలను కొట్టుడు, తిట్టుడు, ఆడపిల్లల మీద యాసిడ్లు పోస్తుడు, కత్తులతో పొడుచుకొని చంపుడు, రియల్ ఎస్టేట్ కేసులు, హత్యలు, దాడులు, అత్యాచారాలు, కోట్లాటలు. ఒక్క మూల చూపిస్తారు. ఒక్క మూల తెలంగాణలో మీ పరిపాలనలో హోంశాఖ మీ ఆధ్వర్యంలో ఉంది కదా, ఒక్క మూల చూపి 2 నెలల్లో ఒక్క కేసు నమోదుగా నేల ఏదైనా ఉందంటే, ఒక రోజు ఏదైనా ఉందంటే
క్రైమ్ ఎట్లా పెరిగిపోతుంది? క్రైమ్ రేట్లో మనం ఏడ ఉన్నాం? క్రైమ్ సమ్మిట్ పెట్టి చూపి తగ్గినాం మేము 2 నెలల క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పేసి చూపి. లేదు, గ్లోబల్ సమ్మిట్ ఇలా జనాలు దవాఖానల బాధలు పడుకుంటా పానాలు పోతుంటే నీకు ఫుట్బాల్ సమ్మిట్ కావాలా, ఫుట్బాల్ ప్రాక్టీస్ కావాలా? ఇప్పుడు ఫుట్బాల్ ఒకటి మిగిలిపోయింది, అంతా అయిపోయింది. వచ్చిన 2 నెలల అద్భుతంగా పరిపాలన చేసి మార్పు తీసుకొచ్చేసారు. ఇక మార్పు అంతా అయిపోయింది, ఇక తీసుకురానికి ఏం మార్పు లేదు. కాబట్టి ఇక ఫుట్బాల్ ఆడుకుంటే తీరినావు. ఏమొస్తుందా ఫుట్బాల్ ఆడితే? ఆడుకో, పొద్దుగా 6 గంటలకు లేచి 7 గంటల దాకా ఆడుకో, 4 గంటలకు లేచి 5 గంటల దాకా ఆడుకో. పొద్దుకంగా ఈ పనులన్నీ చక్క పెట్టుకొని పొద్దుకంగా ఇంటి పక్కల గ్రౌండ్ కట్టుకొని ఇప్పుడు ఎల్బీ స్టేడియము, ఉప్పల్ స్టేడియం పోయి పొద్దుకంగా 1 గంట సేపు ఆడుకో. పని పాత్ర పెట్టారు, జాతర పోయినట్టు పని అంతా ఆడబెట్టి, అభివృద్ధి ఆడబెట్టి, సంక్షేమం ఆడబెట్టి, పాలన గాలి కొదిలి అంటే ఢిల్లీ పోతావు, 60 సార్లు 70 సార్లు పోతావు ఢిల్లీకి. ఏ కాండ తెచ్చినావు ఇప్పటిదాకా? ఏం లేదు. ఏమన్నా అభివృద్ధి ఏమైనా కనబడుతుందా అంటే ఏం లేదు. అవతల చేసిపోయి రిబ్బన్లు కట్ చేసుడు. ఉన్న దాఖలలో బస్తులను చక్కగా ఉన్నాయి, ఆ సౌకర్యాలను చక్కగా చేస్తున్నాం అంటే అది లేదా? కాంట్రాక్ట్ ఉద్యోగులు పాపం జీతాలు వస్తలేవు, మేము ఏం తినాలి, మండు తిని బతకాలన్నా అని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు, వాళ్ళని బెదిరించుడు. పంచాయతీ ఎన్నికల ముందులో చీరలు మంచివి, మళ్ళీ అట్లా మినిస్టర్లు కూడా అవమానిస్తుంది. పాపం మా మగ మినిస్టర్లే కట్టుకుంటారు చీరలని. ఆ చీరలు చూపు ఏమంటారు, ఆ షేర్లలో కట్టిరు. అప్పుడే 3 రోజులు అయిందో 4 రోజులు అయిందో విచ్చి ఆ షేర్లలో కట్టిరు. కొంగలు అవంటారు, అడవి పందులు రాకుండా చూడిపోక దాని తెలుస్తుంది మీకే. గిట్ల గీయాన్ని ఏం మొత్తం మన కింద అన్ని గురిగింజ కింద నలుపు పెట్టుకున్నట్టు అన్ని పొక్కలు పెట్టుకొని నేను గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నా, మీరందరూ రారయ్యా సూర్యుడి నా సకదనము ఏమంటారు మొత్తం తెలంగాణ మోడల్ని తీసుకొస్తున్నా, కొత్త మోడల్ ఎక్కలేని మోడల్ అని. తెచ్చిన మార్పు చాలంటే ఇక కొత్త తెలంగాణ మోడల్ తీసుకొస్తారట. ఉన్న మోడల్ ఏమో ఎక్కడ లేకుండా పోతుంది, బోడిగా అయిపోతుంది, కొత్త మోడల్ తీసుకొస్తారట. గిట్లా ఉంది మన తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన. తెలంగాణ పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తీరిట్లో ఉంది. దీన్ని మరి ఎప్పుడు జనాలు ఎప్పుడు రియలైజ్ అవుతారు? మరి సర్పంచ్ ఎలక్షన్ ఈ సర్పంచ్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారంటే అవేమో పార్టీ గుర్తు మీద వచ్చేటి కావాయి. ఒకరికి ఏకగ్రీవ వాళ్ళు అంటున్నారు, ఇంకో దిక్కు తల్లి పిల్లలే పోటీ చేస్తున్నారు, ఆళ్ళాలు కొట్టాడుకొని పానం చేసుకుంటున్నారు. గిట్లా ఉంది తెలంగాణలో పంచాయతీ. చూద్దాం మరి జనాలు ఎప్పుడు రియలైజ్ అవుతారు? అసెంబ్లీ ఎన్నికలకు అవుతారా? రేపటి నాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ ఓటు మీద అవుతాయి, అప్పుడు రియలైజ్ అవుతారా? ఇంకా ఆయన అంటాడు, ఒక కాంగ్రెస్ పెద్ద లీడరు, నేను చెప్పినట్టు సర్పంచ్ నామినేషన్ వేయాలి, లేకపోతే చూస్తా బిడ్డ సంగతి 200 కోట్లు పెట్టి ఊర్లు కొనేస్తా. మొత్తం దిగుతున్నాయి ఈసారి మొత్తం రంగంలోకి అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఇంకో ఆయన కొడుకేమో మొత్తం బుల్డోజర్లు పెట్టి భూములు ఇచ్చేస్తాడు. ఇంకో మంత్రి ఏమో వాళ్ళ అనుచరులు ఏమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసినందుకు ఆయన మీద కేసులు పెడతారు. ఇంకొకనేమో కిడ్నాప్ చేస్తారు, కాళ్ళు జైల్లో నిలగొడతారు, చిత్రహింసలు పెడతారు. ఇలాంటి ఇందిరమ్మ పాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఎమర్జెన్సీలో కూడా ఇట్లా లేకుండా కావచ్చు, కాకపోతే జనాలు బయట తిరుగుతున్నారు అంతే. ఎమర్జెన్సీ పరిపాలనకి అప్పుడున్న ఇందిరమ్మ పరిపాలనకి ఇప్పుడున్న ఇందిరమ్మ రాజ్యంలో పరిపాలనకి ఏం తేడా లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఇందిరమ్మ పాలన సాగుతుందనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కసారి కన్ను మూసుకొని గుండె మీద చేసుకొని, లేకపోతే ఇట్లా ఏమంటారు తలకాయ కలిసి నట్టు ఇట్లా తిప్పుకొని చూడరు, ఫ్లాష్ బ్యాక్ తిప్పుతారు కదా, అట్లా తిప్పుకొని చూడరు. ఇందిరమ్మ పరిపాలన ఈ పరిపాలన ఎట్లా ఉంది, ఇందిరమ్మ వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ పరిపాలన ఎట్లా ఉందో చాలా కుల్లగా కళ్ళ ముందర కనబడుతుంది. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. నేను మీ ప్రవీణ్ సుంకరి. చూస్తున్నాను నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి ఏం నచ్చలేదు. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.